నా పేరు విశ్వనాథ్. అందరూ నన్ను ముద్దుగా విశ్వ అని పిలుస్తారు. నేను బీటెక్ చదివి ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ సంపాదించాను. మొదటి సాలరీనే నెలకు ₹1,00,000 వచ్చేది. కాని అక్కడితో ఆగకుండా బాగా కష్టపడి 2 ఏళ్లలోనే టీం లీడర్ అయిపోయాను. నా పే ప్యాకేజ్ కూడా నెలకు 2.5 లక్షలకు పెరిగింది. అందుకే సొంత కారు కొన్నా, లోన్ తీసుకుని హైదరాబాద్లో ఒక మంచి అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఫ్లాట్ కూడా సంపాదించాను. మా ఇంట్లో వాళ్ళు నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. నేను కూడా ఇక లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని ఓకే అనేశాను. కానీ మా వాళ్లకు ఒక కండిషన్ పెట్టాను. అదేమిటంటే, అమ్మాయి సాధారణంగా ఉన్నా సరే, కానీ డబ్బు విషయంలో దుబారా చేసేది మాత్రం కాకూడదు అని. ఆ కండిషన్ ప్రకారమే మా వాళ్లు సంబంధాలు వెతకటం స్టార్ట్ చేశారు. కాని ఆ కండిషనే నా జీవితంలో మొదట శాపంలా మారి, తర్వాత వరంగా మారింది. అదెలా జరిగిందో కథ ముందుకు పోతుంటే మీకే క్లియర్ అవుతుంది. చాలా సంబంధాలు చూసిన తర్వాత చివరికి ప్రియ అనే అమ్మాయి నాకు నచ్చింది. తను కూడా నాలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి జాబ్, మంచి సాలరీ. తన జీతం నాకు తోడవుతుంటే మా ఫ్లాట్ లోన్ త్వరగా క్లియర్ అయిపోతుంది. అంతా బాగానే ఉంది. కానీ తను దుబారా చేసేదా కాదా అన్న డౌట్ మాత్రం క్లియర్ కాలేదు. అందుకే మొదటిసారి తనను రెస్టారెంట్కు తీసుకెళ్లాను. అక్కడ తను అనవసరమైన ఐటమ్స్ ఆర్డర్ చేయకపోవడం, బేరర్కు ఎక్స్ట్రా టిప్స్ ఇవ్వకపోవడం చూసి, ఇది నాకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిపోయాను. ఆ తర్వాత ఎంగేజ్మెంట్, పెళ్లి అన్నీ సూపర్ స్పీడ్గా జరిగిపోయాయి. పెళ్లి కూడా ఖర్చు ఎక్కువ ఎందుకని సింపుల్గా చేద్దాం అని ప్రియే చెప్పింది. వావ్, నా భార్య ఎంత పొదుపు మనిషి అని లోలోపల సంబరపడిపోయాను. అందుకే మా పెళ్లి టెంపుల్లో సింపుల్గా జరిగింది. 3 రాత్రులు కూడా మా అత్తగారి ఇంట్లో సాదాసీదాగా అయిపోయింది. కాని హనీమూన్ విషయంలో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు. అందుకే గట్టిగా ప్లాన్ చేసి, కనీసం నెల రోజులైనా ఫ్రాన్స్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. అందుకోసం అన్ని ఏర్పాట్లు దాదాపు చేసేశాను. నా భార్యకు సర్ప్రైజ్ ఇద్దాం అని ముందుగా చెప్పలేదు. ఒక ఫేమస్ ట్రావెల్ ఏజెన్సీతో ప్రీమియం ప్యాకేజ్ మాట్లాడేశాను. డబ్బులు పే చేయడమే బాకీ. కాని ఎందుకో మనసు చెప్పకుండా, పే చేసే ముందు తనతో ఒకసారి మాట్లాడితే బెటర్ అనిపించింది. ఎందుకంటే నేను ఫ్రాన్స్ బాగుంటుందనుకున్నా, తన మనసులో వేరే ప్లాన్స్ ఉన్నాయేమో అని. అందుకే ఆ టాపిక్ గురించి ప్రియతో మాట్లాడాను. మా మధ్య టాక్ ఇలా జరిగింది. విశ్వ, ప్రియా, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ప్రియా, చెప్పు, ఏంటి అంత బిగ్ డీల్? విశ్వ, పెళ్లి తర్వాత ముఖ్యమైనది ఏముంది? అదే మన హనీమూన్ గురించి. ప్రియా, ఓహ్, అదా? అసలు ఇంట్రెస్ట్ లేనట్టు. విశ్వ, అదేంటి అంత సింపుల్గా తీసేస్తున్నావ్? ప్రియా, ఇప్పుడు హనీమూన్కి హడావిడి ఎందుకు? విశ్వ, షాక్ అయి, హడావిడి ఎందుకా? ఏమిటా మాటలు? పెళ్లై 10 ఏళ్లు అయిన తర్వాత వెళ్దామని ప్లానా ఏంటి? ప్రియా, అబ్బా, మీ జోకులు. అలా కాదు. నెక్స్ట్ ఇయర్ మా కంపెనీలో కపుల్స్కు టూర్ ప్యాకేజీలు ఇస్తారు. అప్పుడు వెళ్దాం. ఇప్పుడు డబ్బు ఎందుకు వేస్ట్? విశ్వ, ఏయ్, కంచానికి దగ్గర, మంచానికి దగ్గర మొహమాటం పడకూడదు అన్న సామెత వినలేదా? ప్రియా, సరే, మీరు ఏమంటారు? ఇప్పుడు, విశ్వ, నేను ఆల్రెడీ ఫ్రాన్స్లో మన హనీమూన్ ప్లాన్ చేశాను. ట్రావెల్ వాళ్లతో అన్నీ మాట్లాడేశా. ప్రియా, ఏమిటి, డబ్బులు కూడా పే చేశారా? విశ్వ, లేదు. నిన్ను అడిగి చేద్దాం అని వెయిట్ చేశా. ప్రియా, మంచి పని చేశారు. పాయింట్. ఊరికే డబ్బు వేస్ట్. కావాలంటే ఒక వారం కొడైకెనాల్ వెళ్దాం. ఇలా ఎంత చెప్పినా వినకుండా, ఫోర్స్ చేసి నా ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేయించేసింది. చివరికి ఫ్రాన్స్లో ఎంత గ్రాండ్గా జరగాల్సిన మా హనీమూన్ను కొడైకెనాల్కు లిమిట్ చేసేసింది. అప్పుడే నాకు నా భార్య గురించి ఒకటి అర్థమైంది. తను దుబారా మనిషి కాదు కదా, కానీ పిసినారి మాత్రం ష్యూర్. ఆ రోజు నుంచి తన పిసినారితనంతో నాకు చుక్కలు చూపించేసింది. అదెలాంటే, డబ్బుల విషయంలోనే కాదు, మా కాపురంలో కూడా అదే పంథా. ఏ పని పూర్తిగా చేయదు. అందుకే నా మ్యారేజ్ లైఫ్లో సంతృప్తి అస్సలు లేదు. మెల్లగా డిప్రెషన్లోకి జారుకుంటున్న టైంలో నా లైఫ్లోకి ఎంటర్ అయింది మధురి ఆంటీ. తను నా భార్యకు దూరపు చుట్టం, పిన్ని వరస అవుతుంది. అంటే నాకు అత్త అన్నమాట.
మా పక్క ఫ్లాట్లో ఉండేవాళ్లు దాదాపు 3 ఏళ్లు యూకే వెళ్ళిపోయారు. ఫ్లాట్ ఖాళీగా ఉంచడం ఎందుకని రెంట్కిచ్చేసి వెళ్లారు. అదే ఫ్లాట్లో అద్దెకు దిగారు మధురి ఆంటీ వాళ్ళు. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆంటీ మా ఇంట్లో ప్రియతో మాట్లాడుతుంది. ఆంటీని మొదటిసారి చూడటమే. తను బొద్దుగా, మంచులా తెల్లగా ఉంది. చూడగానే నేను ఫ్లాట్ అయిపోయా. నేను వచ్చినట్టు గమనించి ప్రియ ఆంటీని నాకు ఇంట్రడ్యూస్ చేసింది. అంకుల్ ఇంటి పనుల్లో బిజీగా ఉన్నాడు. మేము ముగ్గురం కాసేపు మా ఇంట్లో కూర్చుని సరదాగా చాట్ చేశాం. ఇంటి సెటప్ పూర్తి అయిన తర్వాత ఆంటీ అంకుల్ ఫ్రెష్ అయి మా ఇంటికి డిన్నర్కు వచ్చారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ప్రియతో, వరసకు నీకు పిన్ని అన్నావు, మరి మన పెళ్లికి ఎందుకు రాలేదు అని అడిగా. దానికి ప్రియ, బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుందని నేనే కాల్ చేయలేదు అంది. అది విని నాకు సర్ప్రైజ్ ఏమీ అనిపించలేదు. ఎందుకంటే అప్పటికే ఇలాంటి షాక్స్ నాకు హ్యాబిట్ అయిపోయాయి. ఆ రోజు రాత్రి నేను చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా. అందుకే ఫుల్ హ్యాపీగా ప్రియ దగ్గరకు వెళ్ళా. తనతో ఆ రాత్రి బాగా స్పెండ్ చేద్దాం అనుకున్నా. కానీ ప్రియ, రేపు మార్నింగ్ 4కి చెన్నైకి ఫ్లైట్ ఉంది. మా కంపెనీకి ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ అంది. అది విని షాక్ అయి, ఏంటి ఇప్పుడు చెపుతున్నావ్? ఇది తెలియక నేను ఫుల్ రెడీ అయ్యా కదా అన్నా. దానికి తను, మీరు చూస్తున్నారు కదా, వచ్చినప్పటి నుంచి మా పిన్ని వాళ్లతోనే ఉన్నా. అందుకే చెప్పలేకపోయా అంది. తను గుడ్ నైట్ చెప్పి హాయిగా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కానీ నాకు చాలాసేపు నిద్ర పట్టలేదు. అటూ ఇటూ తిరగడమే. ఎప్పుడో మధ్యరాత్రి నిద్రపట్టిందో లేదో మళ్ళీ ప్రియ నన్ను లేపేసింది, ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయండి అని. విసుగొచ్చి, ఈ టైంలో టికెట్స్ ఎందుకు బుక్ చేశావ్ అని అడిగా. దానికి తను, ఈ టైంలోనే రేట్స్ చీప్గా ఉన్నాయి అంది. అది విని నవ్వాలా ఏడవాలా తెలియలేదు. తనను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చేసరికి తెల్లవారింది. ఇంటికి తిరిగి వస్తుంటే మధురి ఆంటీ టైట్ టీషర్ట్, యోగా ప్యాంట్ వేసుకుని యోగా చేస్తుంది. అలా చేస్తుంటే చూడటానికి చాలా క్యూట్గా ఉంది. నేను వచ్చినట్టు చూసి, హాయ్ విశ్వ, ఎప్పుడొచ్చావ్ అని అడిగింది. తర్వాత నన్ను ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి, మాకు ఇద్దరికీ కాఫీ తెచ్చింది. మా మధ్య టాక్ ఇలా జరిగింది. ఆంటీ, ఏంటి విశ్వ, రాత్రంతా జాగారం చేసినట్టున్నావ్, కళ్ళు రెడ్గా ఉన్నాయి. విశ్వ, అవును జాగారమే, కానీ మీరనుకునేలా కాదు. మీ కూతుర్ని ఎయిర్పోర్ట్లో దించి రావటానికి. ఆంటీ, ఏమిటా, తను ఇంట్లో లేదా? అయినా రాత్రిపూట ట్రావెల్ ఏంటి? విశ్వ, మీ అమ్మాయికి పొదుపు ఎక్కువని పెళ్లి చేసుకున్నా. తర్వాత తెలిసింది, అది పొదుపు కాదు పిసినారితనం అని. ఆంటీ, నవ్వుతూ, నాకు అర్థమైంది నీ సిట్యుయేషన్. విశ్వ, అయినా ఆంటీ, డబ్బుల్లో పొదుపు సరే, కానీ కాపురంలో కూడా ఇదే కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు. ఆంటీ, సీరియస్గా అంటే నీ కండిషన్ కూడా నా లాగా బాడ్గా ఉందన్నమాట. విశ్వ, అంటే అంకుల్ ఏదో అనబోయా. ఆంటీ, కట్ చేసి, కంచానికి తప్ప ఏమీ పనికి రాడు. ఇలా మేము ఇద్దరం మా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నాం. సాయంత్రం ప్రియ నుంచి కాల్, నేను వీక్ రాలేను అని. లక్కీగా అంకుల్ కూడా అదే రోజు బిజినెస్ ట్రిప్కు ఫారిన్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆంటీని రెగ్యులర్గా మీట్ అవుతున్నా. బయటకు ఎక్కడికైనా కలిసి వెళ్తున్నాం. 2 రోజుల్లోనే మేము బాగా క్లోజ్ అయిపోయాం. తర్వాత ఒకరోజు ఆంటీ నన్ను పబ్కు తీసుకెళ్ళింది. అక్కడ డాన్స్ చేసి ఫుల్ ఎంజాయ్ చేశాం. ఆ హ్యాపీనెస్లో నేను ఆంటీతో, మీరే నా పార్ట్నర్ అయి ఉంటే ఎంత బాగుండేది అనేసా. ఆంటీ సిగ్గుపడుతూ, ఇప్పుడు నేను వద్దన్నానా అంది. అప్పుడు ఆంటీ మనసు అర్థమైంది. అందుకే మేము కలిసి చాలా సంతోషంగా టైం స్పెండ్ చేశాం. అప్పటి నుంచి వీలున్నప్పుడల్లా ఆంటీతో స్వీట్ మెమరీలు క్రియేట్ చేసుకుంటున్నాం.